శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 9 రోజుల్లోనే 100% పరిష్కారం చూపబడును. గురూజీ రామకృష్ణ గారు. సెల్ నంబర్ 9000446711. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆదివారం రోజు వృషభ రాశి వారు నిమ్మకాయతో ఈ పరిహారం చేసినట్లయితే వీరి జీవితంలో అత్యున్నతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. జీవితంలో వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం ఉండదు. సమస్యలన్నీ మబ్బులు విడిపోయినట్లుగా విడిపోతాయి. ఆదివారం రోజు వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేయటం వల్ల అదృష్టాన్ని పొందుతారు, పరిహారం చేసేటప్పుడు వృషభ రాశి వారు పాటించవలసిన విధి విధానాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృషభ రాశి వారు ఒక్క నిమ్మకాయ పైన ఈ విధంగా రాసి ఈ ప్రదేశంలో పెట్టండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితమే మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృషభ రాశి వారు ఇక జరగవు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. పరిహారం చేసిన గంటలోనే వృషభ రాశి వారు ఫలితాన్ని చూస్తారని చెప్పవచ్చు. కాబట్టి నిమ్మకాయతో వృషభ రాశి వారు ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేయండి. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల వృషభ రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. నిమ్మకాయ కదా అని అనుకుంటారు, కానీ నిమ్మకాయతో చేసే పరిహారం వల్ల 100% మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ పరిహారం చేయటం వల్ల వృషభ రాశి వారి జీవితమే మారిపోతుంది. పరిహారం చేసిన గంటల్లోనే వచ్చిన ఫలితాన్ని చూసి వృషభ రాశి వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏదైనా ఒక కోరిక అనుకున్నట్లయితే ఆ కోరిక తీరక అనుకున్న పనులు జరగక గతంలో వృషభ రాశి వారు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. ఈ పని అనుకున్నాము కానీ ఎందుకు జరగట్లేదు అని వృషభ రాశి వారు అనుకుంటూ ఉంటారు. ఇకపై ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. దైవంపై భారం వేసి ఈ పరిహారం వృషభ రాశి వారు చేసినట్లయితే జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు. ఈ పరిహారానికి కావలసినవి ఏమిటి అంటే పసుపు కలర్ నిమ్మకాయ ఒకటి తీసుకోవాలి. పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయను తీసుకుని మాత్రమే పరిహారం చేయాలని శాస్త్రంలో వివరంగా చెప్పబడి ఉంది. మన కుటుంబం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని అనుకుని వృషభ రాశి వారు ఏ పరిహారం చేయవలసి ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదు అనుకునేవారు, ఏం చేస్తే మా వివాహం జరుగుతుంది అని అనుకునేవారు, మా జీవితంలో శుభ ఫలితాలు పొందాలి అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల వృషభ రాశి వారికి చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఆలోచనలు రావడం వల్ల లైఫ్ కూడా పాజిటివ్గా నడుస్తుంది. ఈ పరిహారం చేయడానికి వృషభ రాశి వారు ఒక పసుపు కలర్ నిమ్మకాయను, ఒక పెన్నును తీసుకోవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము అనుకున్న ఉద్యోగం రావట్లేదు అని బాధపడేవారు చక్కగా ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకుని, ఒక పెన్ తీసుకుని మాకు అనుకున్న ఉద్యోగం రావాలి అని, మా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని రాసి చేతిలో నిమ్మకాయ పట్టుకుని ప్రకృతి మాతకు సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత ఆ నిమ్మకాయను ఒక చెట్టు మొదట్లో వేయాలి. రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ వృషభ రాశి వారు ఈ నిమ్మకాయ వేసినట్లయితే ఖచ్చితంగా మీరు చేసిన పరిహారం సిద్ధిస్తుంది. ఈ విధంగా చేస్తే జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ జీవితంలో జరిగే శుభ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. వృషభ రాశి వారు మీకు కలిగే శుభ ఫలితాలు రావాలి అంటే జీవితమంతా బాగుండాలి అనుకుంటే కనుక రావి చెట్టు లేదా మర్రి చెట్టు మొదట్లో ఈ నిమ్మకాయను వెయ్యాలి. ఈ 2 చెట్లు దేవతా వృక్షాలు కాబట్టి మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి విముక్తి పొందటానికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా సిద్ధిస్తుందా అని అనుకోకూడదు. ఇంత చిన్న పరిహారం వల్ల మాకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది అని ఆలోచన కూడా మీకు ఉండకూడదు. వృషభ రాశి వారు మానసిక సంకల్పంతో ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఒకసారి చేసినప్పుడు ఫలితం రాకపోయినట్లయితే రెండవసారి కూడా ఈ పరిహారం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మర్రి చెట్టు సాక్షాత్తు శివస్వరూపంగా చెప్తారు. మర్రి చెట్టు దగ్గర శివుడు నివసిస్తాడని చెప్తారు.
మేధా దక్షిణామూర్తి అవతారం కూడా మర్రి చెట్టు దగ్గర జరిగింది. రావి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు. ఒకవేళ మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే, ఆలయంలో కనుక ఈ చెట్టు ఉన్నట్లయితే మీ కోరికను రాసి మరింత శుభ ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగ ప్రయత్నం గురించి కానీ, వివాహ ప్రయత్నాల గురించి కానీ మీ కోరిక రాసి ఈ విధంగా నిమ్మకాయను చెట్టు మొదట్లో వేయటం వలన వృషభ రాశి వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సంకల్ప సిద్ధి జరుగుతుంది. ఎన్ని రోజులకు ఫలితం వస్తుంది అని మీరు అనుకోవచ్చు, కానీ గంటలో ఖచ్చితంగా జరుగుతుందనే కాన్ఫిడెంట్ని మాత్రం మీరు కలిగి ఉండాలి. నమ్మకం ఉండడం వల్ల మాత్రమే మనం చేసే పని సిద్ధిస్తుంది. చేసే పనులలో మంచి విజయాలను సాధిస్తారు. మనం చేసే పని పట్ల, మన పట్ల నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఈ చిన్న పరిహారాన్ని ఆదివారం రోజు వృషభ రాశి వారు విధి విధానంగా పాటించడం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. దీనిని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. నిమ్మకాయ మీద మన కోరిక రాసి చేతిలో పట్టుకుని ఏదైనా ప్రకృతి మాతకు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ నిమ్మకాయను చెట్టు మొదట్లో వేసినప్పుడు ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలపాలి. అప్పుడు ప్రకృతి మాతే మనం చెయ్యాలనుకున్న పనిని సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఈ విధంగా వారంలో 2 సార్లైనా చేయాలి. కానీ వృషభ రాశి వారు మొదటిసారిగా ప్రారంభించేటప్పుడు మాత్రం ఆదివారం రోజు చేయాలి. ఎటువంటి చెడు శక్తి మీ పనులు ముందుకు సాగకుండా ఆపుతుందో, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల మీరు జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారో అటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ పరిహారం చేయటం వల్ల ప్రకృతి మాత అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడాలి అనుకునేవారు ఈ పరిహారం వృషభ రాశి వారు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ పరిహారం అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. ఇలా అని శాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా ఈ పరిహారాన్ని చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు బ్లాక్ పెన్ ఉపయోగించకూడదు. నిమ్మకాయ పైన పేరును రాసి కింద ఉద్యోగం కావాలనుకునేవారు ఉద్యోగం కావాలని, వివాహం కోసం పరిహారం చేసేవారు వివాహం జరగాలని, కేవలం ఒకే ఒక్క కోరికను మాత్రమే నిమ్మకాయ పైన రాయాలి. నిమ్మకాయను చెట్టు మొదట్లో వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఈ విధంగా చేసినట్లయితే ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో చిన్న చిన్న చికాకులు, సమస్యలు ఉన్న వృషభ రాశి వారు కూడా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంట్లో అంతా మంచి జరగాలని నిమ్మకాయ మీద రాసి 3 రోజుల పాటు ఇంట్లోనే ఈశాన్య మూలలో ఉంచి తర్వాత ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసి రావాలి. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నిమ్మకాయ తీసేసుకుంటుంది. ఈ విధంగా చేయటం వల్ల వృషభ రాశి వారి కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ 2 పరిహారాలు కూడా వృషభ రాశి వారు మనసులో కోరుకుని జరగలేదు అనుకున్న పనులు ఎంత ప్రయత్నం చేసినా జరగట్లేదు, ఇక జరగవు అనుకున్న పనులన్నీ కూడా జరిగేలా చేస్తాయి. ఇంట్లో ఉండే దుష్టశక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. జీవితంలో శుభప్రదమైన రోజులు అనుభవించడానికి నిమ్మకాయ పరిహారం వృషభ రాశి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా అని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ పరిహారం చేయటం వల్ల వృషభ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో చూశారు కదండి, ఆదివారం రోజున వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి, పరిహారం చేసేటప్పుడు వృషభ రాశి వారు పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.